హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా సన్టెక్ రియాలిటీ. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇది 2019లో ఆల్ టైమ్ హైని రీచ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 2022లో బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్. సో ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 590 లెవెల్ని కనుక రీచ్ అయితే మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 977 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 65% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ మన ఎంట్రీ లెవెల్ని బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ స్టాక్ 2018లో ఆల్ టైమ్ హైని రీచ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. మనకి ఈ స్టాక్ కనుక పుల్ బ్యాక్ వచ్చి 200 లెవెల్ రీచ్ అయితే మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 162 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 358 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 80% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ సుప్రజిత్ ఇంజనీరింగ్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఆల్రెడీ మన ఎంట్రీ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. ఇందులో స్టాక్ కనుక పుల్ బ్యాక్ వచ్చి 475 లెవెల్ కనుక రీచ్ అయితే మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 722 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 50% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఎన్బిసిసి. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది 2017లో ఆల్ టైమ్ హైని రీచ్ అయింది. నెక్స్ట్ స్టాక్ ఎన్బిసిసి. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ 2017లో ఆల్ టైమ్ హైని రీచ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 177 లెవెల్ని రీచ్ అవుతుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 308 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 75% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. అలానే ఇవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గురించి ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.